హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎన్టీఆర్ నెల్సన్స్ కాంబినేషన్లో మూవీ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి. షూటింగ్ అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, ప్లస్ షూటింగ్ డేట్స్ అనేవి మనకి ఇంకా మూవీ డిపార్ట్మెంట్ అనేది ఇక అప్డేట్ చేయలేదండి మనకి. ఇక ఇది వచ్చేసి మనకి ఇది కూడా పాన్ ఇండియా మూవీ అండి. కాంబినేషన్ ఆఫ్ నెల్సన్ ప్లస్ ఎన్టీఆర్స్ అండి. అవైటెడ్ మూవీ. ఇది కన్ఫామ్ అవుతుందా లేదా అని చెప్పి చాలా వరకు ఫ్యాన్స్ అనేది వెయిట్ చేసినారు. ఫ్యాన్స్ అనే కాదు, ఇక నెల్సన్ మూవీ టీము ప్లస్ ఇక ఎన్టీఆర్ వీళ్ళందరూ చాలామంది వెయిట్ చేసినారు. ఎందుకంటే ఇది కూడా మన తమిళ డైరెక్టర్ ఇది కూడా అట్లాగే అయింది కదండి. ఒకసారి మహేష్ బాబు అట్లా వేరే డైరెక్టర్స్ అన్నారు, అది కూడా అట్లాగే ఫెయిల్ అయిపోయింది. అది మనకి ఎన్టీఆర్తో అట్లీది అనేది మూవీ లేదండి. అది ఆయన ఫర్దర్గా వేరే మన రజనీకాంత్ ప్లస్ సల్మాన్ ఖాన్ మల్టీ స్టార్ కాంబినేషన్తో అట్లీ గారు కన్ఫర్మ్ చేసుకున్నారు. అట్లీకి ఎన్టీఆర్కి నెక్స్ట్ మూవీ అనేది ఏం లేదండి. ఇది తమిళ్ డైరెక్టర్తో వచ్చేసి మనకి నెల్సన్ ప్లస్ వెట్రిమెన్ ఉన్నారు కదండి, మన విడుదల 2 డైరెక్టరు. ఆయనతో కాంబినేషన్ అనేది నెక్స్ట్ చర్చలు జరుగుతున్నాయి. మేబీ సైన్ చేస్తే చెయ్యొచ్చు. అది కూడా పాన్ ఇండియా మూవీ అండి. ఇక RRR తర్వాత ఎన్టీఆర్ గారు పాన్ స్టార్ అయిపోయారు కదండి. ఇప్పుడు ప్రతి మూవీ పాన్ ఇండియానే అయిపోతుంది ఈజీగానే. ఇక అట్లా వచ్చేసింది రేంజు. ఇక ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ ప్లస్ నెల్సన్ గారి కాంబినేషన్ అండి. అనిరుద్ గారే మ్యూజిక్. ఇక అనిరుద్ గారిని వదలలేమో, మీకు తెలిసిందే కదా జైలర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. రజనీకాంత్ కూడా చాలా ఇంటర్వ్యూలో అన్నారు, ఈ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయిందంటే అనిరుద్ గారు ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పి. ఆ మూవీ చూసినంత వరకు మనం ప్రతి ఒక్క యాక్టర్ ఎక్సలెంట్ చేసిండు, అది వేరే మ్యాటరు. కానీ అనిరుద్ గారు మ్యూజిక్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయండి. మ్యూజిక్ వింటే ఆ మూవీలో అంత ఎలివేషన్ ఇచ్చింది ఆ మ్యూజిక్ అనేది. ఆ మూవీకి అంత కలెక్షన్స్ రావడం కూడా ఆ మ్యూజిక్ మూలానే. ఈ మూవీ కూడా మన అనిరుద్ గారి మ్యూజిక్ డైరెక్టరు. ఇక ఇది స్టార్ట్ ఎప్పుడవుతుంది అంటే చెప్పలేమండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జైలర్ 2 అనేది టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చినారు. అది కూడా అనిరుద్ గారి మ్యూజిక్. అది షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అదేమో 2026 అన్నా 2025 అన్నా 2026 స్టార్టింగ్లో అన్నా రిలీజ్ అని అంటున్నారు జైలర్ 2. అదే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది, స్టార్ట్ అయిందో ఇంకా మనకి 100% కన్ఫర్మ్ లేదు. అది అయినాక మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్కి వార్ 2 అనేది ఉంది. వార్ 2 తర్వాత మళ్ళీ డ్రాగన్ అనేది ఉంది. డ్రాగన్ తర్వాత దేవరా లేదంటే నెల్సన్ గారి మూవీ, రెండు ఒకే ఇయర్లో రావచ్చు. లేదంటే 2027లో మనకి డ్రాగన్ వచ్చి 2028లో 2027లో దేవరా వచ్చి 2028లో మనకి ఇది నెల్సన్ గారి మూవీ రావచ్చు. లేదంటే 2027లోనే రెండు రావచ్చు. మనం అది చెప్పలేమండి. అంటే 28 స్టార్టింగ్లో అట్లా ఒక 4-5 మంత్స్ గ్యాప్లో అది రావచ్చు. ఇక దీనికి టైటిల్ అనేది ఇంకేం ఫిక్స్ చేయలేదు. రీసెంట్గానే మన ఎన్టీఆర్ గారు ఓకే చెప్పినారు, నెల్సన్ గారు ఓకే అన్నారు. ఇక హీరోయిన్స్ ఇక వగేరా క్యారెక్టర్స్ అనేవి మనకి ఇంకేం డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళు. అది కూడా కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కదండి ఓకే చేసింది. ఇక ఫర్దర్గా దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తాను ఉంటానని. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఇట్లాగే నోటిఫికేషన్స్ వస్తాయండి. మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇక ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి ఎన్టీఆర్ చేతులు ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఒకటి వార్ 2 అండి. ఆల్మోస్ట్ షూటింగ్ అనేది అయిపోతుంది. అది కూడా షూటింగ్ నడుస్తుంది. 35 to 45% వరకు షూటింగ్ అయిపోయిందండి. అది కూడా మనకు ఆగస్ట్ 14 or 14 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు. 2025 ఆగస్ట్ 15 అంటున్నారు. ఇక దాని తర్వాత మనకి ఎన్టీఆర్ గారు డైరెక్ట్ డ్రాగన్కి వెళ్తాడండి. డ్రాగన్ తర్వాత మళ్ళీ దేవరా 2కి వస్తారు. దేవరా 2 తర్వాత మళ్ళీ నెల్సన్ అయిపోయాక మళ్ళీ డ్రాగన్ 2 వస్తుంది. ఇక దాని తర్వాత మళ్ళీ అట్లీ గారి కాంబినేషన్, మన వెట్రిమెన్ గారి కాంబినేషన్లో ఓకే అయిపోతే ఆ మూవీ తర్వాత డ్రాగన్ 2 రావచ్చు. డ్రాగన్ 2 తర్వాత ఆ మూవీ రావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 2025 నుంచి 2030 వరకు ఎన్టీఆర్ గారు ఫుల్ బిజీ అండి. పట్టి మూవీస్ ఉన్నాయి, అన్ని పాన్ ఇండియన్ మూవీసే. ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అవ్వాలని అందరం కోరుకుందామండి, నేనే కాదు. ఇక ఇదే అండి. ఇప్పటికైతే ఈ నెల్సన్ ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే మూవీ అయితే పక్కా రాబోతుంది. ఒకవేళ ఈ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, తమిళ్లో కూడా మన అడ్డా వేరే లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు తమిళ్లో ప్లస్ కర్ణాటకలో వేరే లెవెల్ పేరు ఉందండి. ఒకవేళ మళ్ళీ రావచ్చాము. ఇప్పుడు ఎట్లా బాలీవుడ్లో ఒకవేళ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, బాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి కూడా మనకి ఎన్టీఆర్ గారికి కాల్ రావచ్చు.
ఎన్టీఆర్ గారు ఈ మధ్యలో సైన్ చేయొచ్చు చాలా సినిమాలు, మనం చెప్పలేము. ఒకవేళ ఇది మన నెల్సన్ గారి మూవీ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అందుకో వేరే డైరెక్టర్స్ రావచ్చు, మళ్ళీ అట్లీ గారే వేరే స్టోరీ తీసుకుని కూడా రావచ్చు, మనం చెప్పలేమండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది మనకి వార్ 2 తర్వాత అండి డ్రాగన్ 1 ఉంది, దేవరా 2 ఉంది, డ్రాగన్ 2 ఉంది. మన నెల్సన్ గారి కాంబినేషన్ ఒకటి, వెట్రిమాన్ గారిది అది కూడా నాకు మ్యాక్సిమం 1 to 2 monthsలో అది కూడా ఫైనలైజ్ అయిపోతుంది. ఇవన్నీ ఒక 4-5 ప్రాజెక్టులు మనకి ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయండి. ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా 2025కి వెళ్ళి ప్రతి ఇయర్ ఒక సినిమా తీస్తారండి ఎన్టీఆర్ గారు. అందరం చూద్దాము. ప్రతి ఒక్క మూవీ రివ్యూ అనేది ఇస్తాను, ప్రతి ఒక్క మూవీ టీజర్ రివ్యూ ఇస్తాను, ప్రతి ఒక్క మూవీ ట్రైలర్ రివ్యూ ఇస్తాను. అన్నీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉంటాయండి. ఎన్టీఆర్ గురించి కానీ, ప్రభాస్ గారు అప్డేట్, ఏదన్నా కొత్త ప్రతి మూవీ అప్డేట్స్ అనేవి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక మన శివకార్తికేయన్ గారిది టైటిల్ లాంచ్ చేశాను కండి, అది ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. రేపు మార్నింగ్ అది ఆ రివ్యూ అనేది రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తానండి, మీకు అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఐ రిక్వెస్టింగ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ అన్ని కంప్లీట్గా చూడండి, జర వాచ్ అవర్స్ పెంచేటట్టు చూడండి, ఛానల్ మానిటైజ్ చూడండి. ఛానల్ మానిటైజ్ చేసి ఇంకా వేరే విధానంగా వీడియోస్ తీయడం అనేది ట్రై చేస్తానండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.